ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాక్టివ్ ప్రొడ్యూసర్ అనే చెప్పాలి మీరు. ఎంత టెన్షన్‌లో ఉన్నా గానీ ప్రమోషన్స్‌లో చాలా యాక్టివ్‌గా పనిచేస్తారు మీరు. అండ్ మీ సాంగ్స్ అండ్ డాన్స్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి. చూసుకుంటే 'చావా' అనేది మీరు చూసి చాలా లేట్‌గా రియాక్ట్ అయ్యి తీసుకున్నారు ఎగ్జామ్ సీజన్ అయినప్పటికి. కానీ మంచి సినిమా తీసుకొస్తున్నారు. అలాంటిది అరవింద్ గారికి ఫైనల్ డెసిషన్స్ మీరు చెప్పేటప్పుడు సో ఈ సినిమా గురించి ఏం డిస్కస్ చేశారు? సో ఆయన రియాక్షన్ ఏంటి? అంటే ఆయన ఇప్పుడు వెల్నెస్ సెంటర్‌లో ఉన్నారండి ఆయన కూడా కేరళలోని. నేను చూసినట్టే ఆయన చేసి ఇట్లాగా తెలుగులో తీసుకొస్తే బాగుంటుంది అన్నప్పుడు ఆయన నన్ను ఓకే నువ్వు ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ అయ్యి ఇఫ్ దే ఆర్ విల్లింగ్ రిలీజ్ చేయన్నారు. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ప్రమోషన్స్లో కానీ ఎన్నిట్లో పాల్గొనడానికేమో ఆయన అక్కడ మొత్తం ట్రీట్మెంట్లో ఉన్నారు ఆయన. అందుకని చెప్పి నేను సోలోగా వచ్చి ఈరోజు కూర్చోవడం జరిగింది ఇక్కడ. బట్ 100% ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆయన కూడా చూశారు సినిమా చూసి లేదు డెఫినెట్గా ఇది తెలుగులో వర్కౌట్ అవుతుంది. బట్ మా అందరి ఫీలింగ్ ఏంటంటే ఇంకొక 1 వీక్ ముందు వచ్చి ఉండే చాలా మంచి ఇది. అంటే సార్ తెలుగులో యాక్చువల్లీ ఏంటంటే సాడ్ ఎండింగ్ని యాక్సెప్ట్ చేయలేరు. అంటే కొంత ఇది ఉంటుంది సాడ్ ఎండింగ్ అనేది. సో మరి దీన్ని ఎలా చూసుకుంటారు సార్? ఊరుకోండి సార్ ఈ సినిమాని కూడా మీరు సాడ్ ఎండింగ్ మాట్లాడితే సార్ యాక్చువల్గా ఉండండి ఒక నిమిషం. ఇప్పుడు అరవింద్ గారు ట్రీట్మెంట్ అనగానే ఏదో పట్ట పడిపోతాయి. ఏం లేదు, అది వెల్నెస్ సెంటర్ వెయిట్ తగ్గడానికి వెళ్తారు జనరల్గా, అందుకని ఏం లేదు. అది ఇప్పుడు మీమ్స్ అన్ని మొదలెట్టి మొత్తం మళ్ళీ సార్ హౌ ఇట్ పాసిబుల్ సార్? అంటే మీరు అంత టెన్షన్స్లో కూడా సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్లో కూడా సో మీకు అంటే ఆ వైబ్స్ కానీ మీరు క్రియేట్ చేయగలుగుతున్నారు అంత యాక్టివ్ వైబ్స్. సో హౌ ఇట్ పాసిబుల్ సార్? నమ్మడం సినిమానండి, సినిమాని నమ్మి ధైర్యంగా మాట్లాడుకోండి.